రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే భూమి ఉన్నోళ్ళకే లాభం. మరి భూమి లేని నిరుపేదలు మున్సిపాలిటీలలో, పట్టణాలలో, హైదరాబాదు నగరంలో జీవించే పేదలకు ఏం ప్రయోజనమని పాదయాత్రలో అడిగితే 200 యూనిట్లు ఉచితంగా ఇయ్యాల. పేదోళ్ళ ఇళ్లల్లో కరెంటు వెలుగుతలేదా? వాళ్ళ కళ్ళల్లో ఆనందం మీకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. వంట వండడానికి 500 రూపాయలకే ఈరోజు సిలిండర్ ఇస్తుంటే మా అక్కలు సంతోషపడతలేరా అని నేను అడుగుతున్నా. అదే కాదు, రైతులకు రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు పెట్టుబడి సహాయము, ఈరోజు రైతులకు ఇచ్చిన బోనసులు లెక్క కడితే 1,56,000 కోట్లు ఈ 30 నెలల రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం. వ్యవసాయం దండుగా కాదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తాం, రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం. ఇంతకుముందే మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, దేశంలోనే తెలంగాణ నెంబరు వరి ధాన్యం పండిస్తే అందులో నల్గొండ మొదటి స్థానంలో ఉందని ఇప్పుడే మా సోదరుడు చెప్పిండు. ఇది మా నిబద్ధత, ఇది మా రికార్డ్. ఈనాడు రైతుల కోసం మేము చెయ్యంది ఏమైనా ఉందా? కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు తిప్పినా నేను, తుమ్మల గారు, అదేవిధంగా ఉత్తమ్ గారు పోయి యూరియా తెచ్చి ఈరోజు రైతుల కష్టాలు తీర్చే ప్రయత్నం చేసి, వానలు వచ్చినా ఇక్కడ కార్మికులు వలస బీహార్కు పోయినా, బెంగాల్కు పోయినా, వరి కొనుగోలులో నానా తిప్పలు పడి 80 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ వరి ధాన్యాన్ని సేకరించి దేశంలోనే రికార్డు ఈరోజు సృష్టించినాం. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా ఒక్క సంవత్సరంలో 2,88,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ మేము నిలబెట్టినాం కదా. మరి కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 3 ఏళ్లలోనే కట్టుడు కూలుడు 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోవుడు అయిపోయింది. అది ఇవాళ కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అయిపోయింది. ఆ ఎల్ల గొప్పలు చెప్పుకున్నారు. హరీష్ రావు కాదు ఆయన పేరు, కాళేశ్వరరావు అని ఆనాటి గవర్నర్ మోసం చేసి ఆయన కళ్ళకు గంతలు కట్టి హరీష్ రావు మరి కాళేశ్వరరావు అని పిలిపించుకున్నాడు. మళ్ళీ కూలిపోతే అటు దిక్కు మళ్ళీ చూస్తలేరు. అందుకే మిత్రులారా, ఇవాళ ఇదే కాదు, విద్యాశాఖ గవర్నమెంట్ బడికి, గవర్నమెంట్ దవాఖానకు పోవాలంటే ఆనాడు పేదలు భయపడేటోళ్ళు, పిల్లలకు చదువు రాదని, పేదోళ్ళ ప్రాణం సర్కారు దవాఖానకు పోతే నిలబడదని. ఇవాళ అదే పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుంచి 12th క్లాస్ వరకు పాఠశాలల పునరుద్ధరణే కాదు, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ వరకు పేదవాడి కడుపు నింపాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి, వాళ్ళు చదువుకొని అంబేద్కర్లా ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలాలి. తెలంగాణ గురుకులాల నుంచి వందలాది మంది అంబేద్కర్లను సృష్టించాలి అని ఈనాడు ముక్కబోని ధైర్యంతో మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వాళ్ళకి కనిపిస్తలేదా? వాళ్ళంటే దొరలు, గడీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర దోసుకున్న 1000 కోట్లు ఉన్నాయి. వాళ్ళ పిల్లలు అమెరికాకో లండన్కో పోయి చదువుకుంటారు. మరి పేదోడు లంబాడి తాండాలలో ఉన్న మా లంబాడి సోదరులు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, ఆదివాసీలు కానీ, ఉన్నత వర్గాలలో ఉన్న పేదోళ్ళ పిల్లలు ఏడికి పోయి చదువుకోవాలి. అందుకే ఈనాడు ఆరుట్ల మీరు చూసిండ్రు, ఆరుట్ల స్కూల్ ప్రారంభోత్సవానికి నేను పోయే వరకు నాకు కూడా అంత నమ్మకం లేకుండే. అక్కడ చూసిన తర్వాత సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మా ప్రభుత్వ ఉపాధ్యాయులు నా తలెత్తుకునే విధంగా ఈరోజు గర్వంతో మనం దేశం ముందు నిలబడే విధంగా మా ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అందుకే ఈనాడు విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, 40 ఏళ్ల నుంచి రావణ కాష్టంలా వెలుగుతున్న ఎస్సీ ఉపకులాల వర్గీకరణను శాశ్వతంగా పరిష్కరించింది మేము కాదా? 100 ఏళ్ల నుంచి కులగణ జనగణనలో కులగణన చెయ్యాలి, గొర్రెలకు బర్రెలకు లెక్క ఉంది కానీ మా బలహీన వర్గాల లెక్క లేదని మా కైలాష్ నేత లాంటి సోదరులు అడుగుతుంటే ఈరోజు జనగణనలో కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డాం కదా. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఇవాళ ఒత్తిడి తీసుకొచ్చినాం కదా. ఇవన్నీ మేము సాధించిన విజయాలు కాదా? 2.5 సంవత్సరాలలో 30 నెలల్లో
70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ ప్రభుత్వం ఉన్నా ఈ దేశంలో నేను సూటిగా సవాలు విసురుతున్నా. శాఖల వారీగా లెక్కలు చెప్తా, అసెంబ్లీకి రాండి. 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం మాది కాదా? ఇవాళ అందుకోసం ఈ ప్రభుత్వం పోవాలనా? ప్రజాపాలన పోవాలనంట, పాపాల భైరవుడు రావాలనంట. ప్రజాపాలన ఎందుకు పోవాలి? రేషన్ కార్డులు ఇచ్చినందుకు పోవాలనా? సన్నబియ్యం ఇచ్చినందుకు పోవాలనా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు పోవాలనా? ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పోవాలనా? లేకపోతే మీ ఫీజు రియంబర్స్మెంట్ చేసినందుకు పోవాలనా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు పోవాలనా? ఎకరాకు 6,000 లెక్కన 27,000 కోట్లు ఇప్పటికీ రైతు భరోసాలు ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాస్టతో పాటు లంచ్ పెట్టి పిల్లల చదువులను బాగు చేసినందుకు పోవాలనా? స్కిల్ యూనివర్సిటీ తెచ్చినందుకు పోవాలనా? ఏటీసీలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు తెచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? పాలిటెక్నిక్లను పునరుద్ధరించినందుకు ప్రజాపాలన పోవాలనా? దేనికోసం ప్రజాపాలన పోవాలని నేను అడుగుతున్నా. నువ్వు వదిలేసిన ఎస్ఎల్బిసి ఈ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు కాళ్ళొంకర, చేతులొంకర, నడువంకర దశాబ్దాల కొద్దీ ఫ్లోరైడ్ పీడిస్తుంటే ఆనాడు కోమటిరెడ్డి వెంకన్న జానారెడ్డి గారు ఎస్ఎల్బిసి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి పనులు ప్రారంభిస్తే 34 కిలోమీటర్లు పూర్తి చేసి 10 కిలోమీటర్లు నీకు అప్పచెప్తే 10 ఏళ్ళు పడావు పెట్టిన దుర్మార్గుడా. నువ్వు పడావు పెట్టిన ఎస్ఎల్బిసిని మేము పూర్తి చేసి 3,60,000 ఎకరాలు నల్లగొండకు తాగునీరు సాగునీరు ఇస్తున్నందుకు ఈరోజు మేము పోవాలేనా? దేనికి పోవాలి?